నమస్తే, వెల్కమ్ టు మైక్ టీవీ. నేను మీ సింహాద్రి. మొత్తానికి రిజల్ట్ డే అయితే రానే వచ్చింది. ఎవరు ఊహించని విధంగా ఆయా రాష్ట్రాల్లో ఊహించని ఫలితాలు అనేవి వెలువడడం మనం చాలా స్పష్టంగా చూస్తూ ఉన్నాం. అది కూడా ముఖ్యంగా తమిళనాడులో తలపతి విజయ్ సినిమా యాక్టర్. అతను పాలిటిక్స్లో సక్సెస్ అవుతాడా లేడా అనే ఒక సందిగ్ధం అందరిలో ఉండింది. మహా అయితే ఒక 2 నుంచి 5 స్థానాలు, ఈ బిట్వీన్లో ఈ 2 నుంచి 5, 3 లేదా 4 ఈ స్థానాలు మాత్రమే విజయ్ గెలుచుకోగలుగుతాడు అని అనుకునే ఈ తరుణంలో ఎవరు ఊహించని విధంగా ఎగ్జిట్ పోల్స్ని కూడా కాదని, ఎగ్జిట్ పోల్స్ని కూడా తప్పుపట్టే విధంగానే ఇవాళ విజయ్ యొక్క రిజల్ట్ అనేది బయటపడింది టీవీకి సంబంధించి తమిళనాడులో. మరీ ముఖ్యంగా ఇక్కడ కేవలం తమిళనాడే కాకుండా ఊహించని విధంగా, అంటే దేశం మొత్తం కూడా ఇది ఒక రికార్డు. ఇది ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి వెస్ట్ బెంగాల్లో రికార్డు. మొట్టమొదటిసారి భారతీయ జనతా పార్టీ వెస్ట్ బెంగాల్లో అధికారంలోకి రాబోతున్నట్టయితే చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. దానికి సంబంధించిన ఒకసారి మనం ఆ లెక్కలు, ఆ వివరాలు, ఏ రాష్ట్రాలలో ఎవరెవరు ఎంతెంత ఆధిక్యంలో ఉన్నారు, అసలు ఇటువంటి ఊహించని ఫలితాలు ఎందుకు వెలువడ్డాయి అనేది ఒకసారి అనాలిసిస్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇప్పుడు మొత్తం చూసుకుంటే ఈ 5 ప్రదేశాల్లో ఎలక్షన్స్ ఇప్పుడు రిజల్ట్ అనేది నడుస్తూ ఉంది. బెంగాల్లో మాత్రం అసలు ఎవరు ఊహించని విధంగా బెంగాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉంది. చాలా స్పష్టంగా ఆల్మోస్ట్ ఆల్ భారతీయ జనతా పార్టీ గెలుపు అక్కడ ఖరారైనట్టే. తృణమూల్ కాంగ్రెస్కు ఊహించని ఒక ఎదురు దెబ్బ అయితే పడింది చాలా స్పష్టంగా. అంటే మమతా బెనర్జీ చాలా స్పష్టంగా చెప్పడం కూడా చూసాం మనం. గతంలో ఎప్పుడు చూసుకున్నా కూడా ఇక్కడ భారతీయ జనతా పార్టీకి స్కోప్ అనేది ఉండదు, బెంగాల్ ప్రజలు అసలు భారతీయ జనతా పార్టీని నమ్మే పరిస్థితి ఉండదు అని పలుమార్లు చెప్పినప్పటికీ మొన్నటి అంటే ఎలక్షన్స్ ప్రచారం టైంలో ఎప్పుడైతే నరేంద్ర మోదీ గారు బెంగాల్ను విజిట్ చేశారు, బెంగాల్ను విజిట్ చేసిన తర్వాత ఆయన యొక్క స్పీచ్ తర్వాత బెంగాల్ ప్రజల్లో కొంత భారతీయ జనతా పార్టీ ఇంపాక్ట్ అయితే పడింది. అక్కడికి సంబంధించి ఆ చేపల విషయంలో కావచ్చు, అక్కడ ఉన్న లోకల్ ఫుడ్స్ని మోడీ టేస్ట్ చేసే విషయంలో కావచ్చు, ఇది ఒక వాళ్ళ కల్చర్ను బాగా అట్రాక్ట్ చేసే విధంగా, వాళ్ళకు చేరువయ్యే విధంగా మోదీ యొక్క యాక్టివిటీస్ ఉండడం కొంత బెంగాల్ ప్రజల్లో బీజేపీ ఇంకాస్త ముందుకు పోవడానికి ఇది కారణమైందని చెప్పొచ్చు. ఇదే కాకుండా కొంత అసహనం, అంటే మమతా బెనర్జీ యొక్క ప్రభుత్వం పైన, తృణమూల్ కాంగ్రెస్ యొక్క పాలన పైన ప్రజలు చూసి విసిగిపోయి ఉన్నారనే కొంత అది కూడా వినిపించింది. ఏదేమైనప్పటికీ ఊహించని రీతిలో భారతీయ జనతా పార్టీ బెంగాల్లో ఆధిక్యంలో ఉంది. ఇక్కడ తమిళనాడు విషయానికి వస్తే ఇది ఒక హ్యాట్రిక్ అని చెప్పాలి, ఇది ఒక ఊహించని విషయం అని చెప్పాలి. ఇది అయితే అసలు అన్ఎక్స్పెక్టెడ్ థింగ్. ఈ తమిళనాడు విషయానికి వస్తే టీవీకే అసలు ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. మ్యాక్సిమం అంటే ఒక టఫ్ పోటీ అయితే ఇస్తాడు అని కొందరు అన్నప్పటికీ, ఇంకొందరు అయితే తనకంటూ ఏదైతే 2 స్థానాల్లో విజయ్ పోటీ చేశాడో ఆ పోటీ చేసిన తన 2 స్థానాల్లో గెలిచే అవకాశం ఉంటుంది, విజయ్ మినహాయిస్తే మరో 2-3 టీవీకే తరపున గెలిచే పరిస్థితి ఉంటుంది. ఇక్కడ డిఎంకేకు ప్లస్ ఏఐడిఎంకేకు మధ్య పోటీ ఉంటుంది అనే అనుకున్నారు నిన్నటి వరకు. బట్ ఎప్పుడైతే ఇవాళ కౌంటింగ్ మొదలైందో, రిజల్ట్స్ ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయో, ఒక్కసారిగా అలా అనుకున్న వారందరినీ కూడా అది తప్పు అని ఇవాళ తమిళనాడు యొక్క లెక్కింపులు అనేవి నిరూపించారు. చాలా స్పష్టంగా చూడొచ్చు. అసలు ఎవరు ఊహించని విధంగా తమిళనాడులో 234 స్థానాలు ఉంటే ప్రజెంట్ యాజ్ ఆఫ్ నౌ ఇప్పటి వరకు విజయ్ 110 స్థానాల్లో ముందంజలో ఉన్నాడు. ఇట్స్ నాట్ ఏ ఈజీ, అది సింపుల్ మ్యాటర్ కాదు. బట్ కాకపోతే తమిళనాడు విషయానికి వస్తే ఇక్కడ మనం ఒకటి అబ్జర్వ్ చేయొచ్చు. గతంలో కూడా చూసుకున్నా కూడా ఎప్పుడు కూడా తమిళనాడులో ప్రాంతీయ పార్టీలు వాళ్ళకి సంబంధించి ఎన్నికల్లో పోటీకి దిగినప్పుడు గతంలో 2 సార్లు కూడా తమిళనాడు ప్రజలు స్వాగతించడానికి చాలా స్పష్టంగా చూసాం. బట్ అదే ఒక నమ్మకంతో, అంటే విజయ్ ముందడుగు వేయడం కూడా ఆ నమ్మకంతోనే. అంటే గతంలో ఎప్పుడు ప్రాంతీయ పార్టీలు తమిళనాడులో వచ్చినా, ఎప్పుడు తమిళనాడులో ఒక కొత్త పార్టీ పుట్టుకొచ్చినా కూడా ఆదరిస్తారనే ఒక బిలీవ్ అయితే విజయ్ చేసిండు. బట్ చాలా వరకు అందరూ అనుకున్నది ఏంటంటే విజయ్కి అంత సీన్ లేదు, సినిమా యాక్టరు, పాలిటిక్స్కి సూటుగాడు, ఇతనికి ఆ స్థానం ఉంటుందా ఉండదా అనే ఒక డైలమాల్నే అక్కడ రాజకీయ పరిస్థితులు కనిపించినాయి. కొంత ప్రజల నుంచి వెళ్ళి వినిపించిన మాటలు కూడా అదే విధంగా ఉన్నాయి. బట్ వాటన్నిటినీ కూడా తప్పు అని నిరూపించే విధంగా టీవీకి ఇవాళ దూసుకుపోవడం అనేది ఒక ఆశ్చర్యమైనది, ఒక ఊహించనిది అని చాలా స్పష్టంగా చెప్పాలి. 110 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాడు. ఆల్మోస్ట్ ఆల్
ఇక విజయ్ ముందంజలో ఉన్నట్టు చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. బట్ ఇంకొన్ని స్థానాల్లో లెక్కింపు ఇంకా కౌంటింగ్ జరుగుతూ ఉంది. ఆ స్థానాల్లో కూడా ఇప్పుడు ఎక్కడైతే కౌంటింగ్ జరుగుతుందో ఆ స్థానాల్లో కూడా ఇదే విధంగా టీవీకే ముందుకు దూసుకుపోతే ఇక గెలుపు ఖాయమే, అక్కడ ఇంకొక సందేహమే లేదు. విజయ్ ఖచ్చితంగా తన పార్టీని అధికారంలోకి తీసుకుపోతాడు. బట్ తమిళనాడు ప్రజల విషయంలో కూడా అంటే ఎవరు కూడా ఊహించలేదు. ఎందుకంటే స్టాలిన్ అక్కడ ఆల్రెడీ పాగా వేసుకొని కూర్చున్నాడు. తన కొడుకు కూడా స్టాలిన్ ఉదయనిధి కూడా డిప్యూటీ సీఎంగా అక్కడ వర్క్ చేస్తూ ఉన్నాడు. బట్ చాలామందికి ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే గమనించాల్సింది, ఈవెన్ టీవీకి ముందంజలో ఉండడంతో పాటు ఇక్కడ స్టాలిన్ ఎక్కడైతే పోటీ చేశాడో స్టాలిన్ పోటీ చేసిన స్థానంలో ఈవెన్ స్టాలిన్ కొడుకు అక్కడ డిప్యూటీ సీఎం ఉదయనిధి పోటీ చేసిన స్థానాలలో వాళ్ళు వెనుకబడి ఉండడం ఇక్కడ గమనార్హం. ఇక్కడ ఓన్లీ తమిళనాడులో టీవీకేకు స్టాలిన్కు సంబంధించే కాదు, ఈవెన్ బెంగాల్లో కూడా మమతా బెనర్జీ పోటీ చేసిన స్థానంలో వెనుకబడిపోవడం, ఇక్కడ కేవలం వాళ్ళ పార్టీలు వెనుకబడమే కాదు, ఆ పార్టీలను ముందుండి నడిపిస్తున్న ఆ పార్టీ నాయకులు కూడా వాళ్ళు పోటీ చేసిన అసెంబ్లీ స్థానంలో వెనుకబడిపోవడమే ఇక్కడ చాలామందిని ఇంకా ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంది. ఈవెన్ ఇప్పుడు తమిళనాడులో స్టాలిన్, అక్కడ వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ వాళ్ళు కూడా వెనుకబడిపోవడంతో పార్టీ ఇంకాస్త వెనుకబడిపోయినట్టే, అంటే బలహీనంగా అయ్యే అవకాశాలు ఉన్నట్టే కనిపిస్తుంది. బట్ రాజకీయాల్లో ఎప్పుడు ఊహించని మార్పులు వస్తూ ఉంటాయి, అది చాలా స్పష్టమైన విషయం, అందరికీ తెలిసిందే. బట్ ఎవరు ఊహించని విధంగా ఇంత కాన్ఫిడెంట్గా ఉన్న మమతా బెనర్జీ అక్కడ తను పోటీ చేస్తున్న స్థానంలో కూడా వెనుకబడిపోవడమే ఒక గమనార్హం. దాంతోపాటు ఇక్కడ స్టాలిన్ కొడుకు సీఎం, డిప్యూటీ సీఎం, ఈ తమిళనాడు విషయంలో వీళ్ళిద్దరు కూడా వెనుకబడిపోవడం చాలా స్పష్టంగా గమనించవచ్చు. బట్ విజయ్ మాత్రం ఎవరు ఊహించని విధంగా ఒక మార్క్ని అయితే క్రియేట్ చేసుకున్నాడు. తమిళనాడులో అసలు ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ ఎంతమంది ఎన్ని సంస్థలు ఎగ్జిట్ పోల్స్ని వాళ్ళు చెప్తే, ఎన్ని సంస్థలు ఎన్ని సర్వేలను వాళ్ళు బయట పెడితే, పెట్టిన ప్రతి సంస్థ కూడా ఖచ్చితంగా డిఎంకే ఇంకొందరు డిఎంకే అనే చెప్పిండ్రు. బట్ ఓన్లీ ఒక్క సంస్థ మాత్రమే టీవీకేకు చెప్పిండ్రు. మనం అంటే ఊహించని విధంగా టీవీకే గెలిచే అవకాశం ఉంటుంది, విజయ్ ఖచ్చితంగా తన పాగా వేసుకుంటాడు తమిళనాడులో అని స్పష్టంగా చెప్పింది. బట్ ఆ ఒక్క సంస్థే, అంటే ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ను కాదని, ఇన్ని సర్వేలను కాదని విజయ్ తన మార్కును క్రియేట్ చేసుకునే దిశగా తమిళనాడులో దూసుకుపోవడమే ఇక్కడ చాలా గమనించాల్సిన విషయం. అండ్ అస్సాం విషయానికి వస్తే ఇక ఆబ్వియస్గా అస్సాం బీజేపీ మళ్ళీ అక్కడ ఇంకొకరికి స్కోప్ లేకుండా తిరిగి మళ్ళీ బీజేపీయే అధికారంలోకి వచ్చే పరిస్థితి చాలా స్పష్టంగా ఉంది. ఆల్మోస్ట్ ఆల్ బీజేపీ గెలుపు అక్కడ అస్సాంలో ఖాయమైపోయింది. బట్ కేరళ విషయానికి వస్తే ఊహించని విధంగా అక్కడ కాంగ్రెస్ కూటమి మళ్ళీ అధికారంలోకి వచ్చే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే అక్కడ విజయన్ గారు పాలనలో కొంత కేరళ ప్రజలు విసిగిపోయినట్టు కొన్ని సర్వేలు చెప్పినాయి. బట్ ఏదేమైనప్పటికీ ఇప్పుడు ఈ 5 చోట్ల చూసుకుంటే కాంగ్రెస్కు ఒక కేరళలో మాత్రం అధికారం దక్కే పరిస్థితి అయితే కనిపిస్తుంది. కాంగ్రెస్ కూటమి అక్కడ వచ్చే పరిస్థితి అయితే చాలా స్పష్టంగా చూడొచ్చు. అక్కడ మాత్రం కాంగ్రెస్ కూటమి. ఇక పుదుచ్చేరిలో కేంద్ర పాలిత ప్రాంతం కనుక ఆబ్వియస్గా అక్కడ బీజేపీ అధికారంలోకే వచ్చేస్తుంది. ఇక బీజేపీ వైపే అక్కడంతా కూడా మొగ్గు చూపుతారు. ఈ కేంద్ర పాలిత ప్రాంతం కనుక ఇక సెంట్రల్ గవర్నమెంటు, అక్కడ సెంట్రల్లో ఎవరుంటే గవర్నమెంటు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కూడా వారిది నడుస్తుంది. దీంట్లో అంటే పెద్దగా అంటే మన అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ అనేవి పుదుచ్చేరి విషయానికి వస్తే ఇక్కడ ఏమీ లేదు. ఎందుకంటే ఇది కేంద్ర పాలిత ప్రాంతం కనుక ఇది పుదుచ్చేరి విషయం. బట్ ఇక్కడ ఓవరాల్గా ఈ మొత్తం ఈ ఎలక్షన్ రిజల్ట్స్ చూసుకుంటే అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ అయితే ఈ 2 స్టేట్స్లో జరిగాయని చాలా స్పష్టంగా చెప్పవచ్చు. ఇది బెంగాల్ అండ్ తమిళనాడు, ఎవరు ఊహించని విధంగా. బట్ ఫస్ట్ ఎలక్షన్ ఈ రిజల్ట్స్ అనేవి కౌంట్ అవుతున్న తరుణంలో ఇటు బెంగాల్, వెస్ట్ బెంగాల్ విషయానికి వచ్చేసరికి తృణమూల్ కాంగ్రెస్కు బీజేపీకి ఆల్మోస్ట్ ఆల్ మనకు నెక్ టు నెక్ అన్నట్టే జరిగింది. ఎక్కడ చూసుకున్నా కూడా నెక్ టు నెక్గానే జరిగింది. 1-2 స్థానాల డిఫరెన్స్ మాత్రమే ఇక్కడ తృణమూల్ కాంగ్రెస్కు పెరుగుతూ, ఒక చోట్ల కొన్ని సందర్భాల్లో బీజేపీకి పెరుగుతూ వచ్చింది. బట్ ఊహించని విధంగా ఒక చివరి దశకు వచ్చేసరికి మాత్రం బీజేపీ అన్ని లీడ్స్ని దక్కించుకోవడం చాలా స్పష్టంగా చూడొచ్చు. ఊహించని విధంగా నెక్ టు నెక్ జరుగుతున్నట్టే పోటాపోటీగానే అనిపించింది. బట్ అక్కడ ఆల్మోస్ట్ ఆల్ వెస్ట్ బెంగాల్లో ఈ బీజేపీ కూడా ముందంజలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు తమిళనాడు విషయానికి వస్తే మొదట కూడా డిఎంకేనే ఆధిక్యంలో ఉంది. మొదట కౌంటింగ్ చేసినప్పుడు డిఎంకేనే ఆధిక్యంలో ఉంది.
విజయ్ కింగ్ మేకర్ అవుతాడు అనే అనుకుంటున్నారు చాలామంది. కౌంటింగ్ స్టార్ట్ అయినప్పటికీ కూడా కొద్ది గంటల ముందు కూడా విజయ్ కింగ్ మేకర్ అవుతాడు, విజయ్ ఎవరికి సపోర్ట్ చేస్తాడు, డిఎంకే కా లేకపోతే ఏఐడిఎంకే కా, విజయ్ ఎటువైపు నిలబడతాడు అనే వార్తలు వస్తున్న తరుణంలో ఎవరు ఊహించని విధంగా స్థానాల యొక్క లెక్కింపు పెరిగే కొద్దీ ఎవరు ఊహించని విధంగా అన్ఎక్స్పెక్టెడ్గా టీవీకే చాలా ముందంజకు వెళ్ళిపోవడం, టీవీకే ఇక అన్ని స్థానాల్లో కూడా ఆధిక్యాన్ని దక్కించుకోవడం చాలా స్పష్టంగా చూసినాం. సో ఇక్కడ కూడా అంటే టీవీకే కూడా తమిళనాడులో అధికారంలోకి వచ్చే పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. బట్ ఇంకొన్ని స్థానాల లెక్కింపు అయితే జరుగుతుంది. ఓవరాల్గా అంటే చిట్ట చివరికి వచ్చేసరికి మాత్రం ఏం జరుగుతుందో చూడాలి. ఈ తారుమారయ్యే పరిస్థితులు ఉంటాయి. బట్ అయినప్పటికీ కూడా మెజారిటీ ఆఫ్ ఆ సీట్స్లో ఆ స్థానాల్లో టీవీకే ముందంజలో ఉండడం చూడొచ్చు. ఇక అస్సాం బీజేపీ కైవసం చేసుకుంది, అందులో ఇంకా సందిగ్ధం లేదు. ఫుల్ క్లారిటీ అదైతే 100% ఒక క్లారిఫికేషన్ వచ్చేసింది.